హలో ఆహార ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇలా ఎంతమంది క్యారెట్ అంటే ఇష్టం ఉండదు? నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ నేను మాత్రం ఇలా చేస్తేనే తింటాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ పల్లీలు ఫ్రై అండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే మనము చాలా హెల్తీగా ఈ క్యారెట్ ఫ్రైని చేసుకోవచ్చు అండి. దానికోసం ముందుగా క్యారెట్ పీసెస్ని సన్నగా కట్ చేసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలండి. త్వరగా బాయిల్ అవ్వాలంటే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి. మరొక స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దీనికోసం మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకోవాలండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ రెడీ చేసుకోవడానికి గ్యాస్ ఎప్పుడు స్లోలోనే పెట్టుకోండి. హైలో పెట్టేసుకుంటే మసాలాలు కావాల్సినవన్నీ పాడైపోతాయి, మాడిపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టేసుకొని ఈ మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అలా కలర్ మారుతున్న టైంలో 1 స్పూను జీరా వేసుకోండి. జీరా వేసుకొని అవి స్మెల్ వచ్చి చిటపట ఉంటాయి. వెంటనే ఆ టైంలోనే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందే చెప్తున్నాను, స్లోలో పెట్టేసి బాగా తిప్పాలండి. తిప్పకుండా అట్లా ఉంచినా కానీ అవి మాడిపోతాయి. అందుకనే తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఇలా కలర్ మారిపోయి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఆ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. గ్యాస్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించుకున్న మసాలాలన్నిటిని తీసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ పట్టుకున్న తర్వాత దాంట్లోనే కొన్ని వెల్లిపాయ రెబ్బలు, ఓ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈలోపే మనకి క్యారెట్ పీసెస్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇలా పట్టుకుంటే 2 ముక్కలుగా అయితే చాలు, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడొచ్చిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. దానిలోనే తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. తాలింపు చిటపట అంటున్న టైంలోనే నిమ్మకాయ సైజ్ అంత ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దానిలోనే కొంచెం పసుపేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తిప్పుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఈ టైంలోనే బాయిల్ చేసుకున్న క్యారెట్ పీసెస్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా తిప్పుకుందామండి. తిప్పుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేసేయాలి. చూడండి, ఆయిల్ ఇలా పైకొస్తున్న టైంలోనే మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్‌ని ఏసేసేయాలండి. వేసి మళ్ళీ ఒకసారి బాగా తిప్పాలి. మనం ఆల్రెడీ క్యారెట్స్‌ని బాయిల్ చేసినాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. మసాలా పౌడర్ ఏసిన తర్వాత గ్యాస్ అయితే సిమ్‌లో పెట్టండి. లేదంటే మసాలా అడుగంటిపోతుంది. నాకైతే సాల్ట్ సరిపోలేదండి. అందుకే నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను. మీకు సరిపోతే వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ ఏసుకోండి. మంచి ఫ్లేవర్ అండ్ మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి, మన క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ క్యారెట్ ఫ్రైని ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.